ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్సాఫీసును బద్దల కొట్టింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూలు సాధించి కల్కి సత్తా చాటుకుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్ తో అదిరిపోయే విఎఫ్ఎక్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ చిత్రం సాధించిన విజయంపై హీరో ప్రభాస్ తొలిసారి స్పందించారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ, ఇంత పెద్ద విజయం అందించిన నా అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను ఒక జీరో. నాగ్ అశ్విన్ కి థ్యాంక్ యూ. ఈ సినిమా కోసం 5 ఏళ్లు చాలా కష్టపడ్డారు. ఇంత పెద్ద భారీ సినిమా తీసినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. దత్ గారు చాలా గట్స్ ఉన్న నిర్మాత. ఈ సినిమాపై వాళ్ళు పెట్టే ఖర్చు చూసి మేము చాలా కంగారు పడ్డాం. ఒక్కోసారి సార్ మీరు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారని కూడా అనేవాణ్ణి. దానికి మీరేం టెన్షన్ పడొద్దు, మనం పెద్ద హిట్ కొడుతున్నాం, మంచి క్వాలిటీ సినిమా ఇస్తున్నాం అనేవాళ్లు. ఇక స్వప్న, ప్రియాంకలకి కూడా థ్యాంక్స్. వీళ్ళందరి వల్లే ఇండియాలోనే దిగ్గజ నటుడైన అమితాబ్ సార్, కమల్ సార్తో వర్క్ చేసే అవకాశం దక్కింది. వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన నేను వారితో నటించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికాకి కూడా థ్యాంక్స్. ఇక పార్ట్ 2 కూడా ఇంతకంటే పెద్దగా ఉండబోతోంది. నా ఫ్యాన్స్ కి మరోసారి థ్యాంక్స్ అంటూ ఓ వీడియో ద్వారా ప్రభాస్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సో ప్రభాస్ ఇలాంటి విజయాల్ని మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.